బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకి ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఇచ్చారట. ఇది తాజాగా వాళ్ళ సొసైటీ అధ్యక్షుడు చెప్తుంటే కానీ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రాష్ట్రంలో బ్రాహ్మణుల ఆర్థిక అవసరాలు తీర్చడంలో ముందంజలో ఉందట. అరుంధతి గ్రూప్ రుణ పథకం 5 ఏళ్లలో 22,578 మంది సభ్యులు గల 7,526 బ్రాహ్మణ మహిళా గ్రూపులకి 50.25 కోట్లని రుణాలుగా ఇచ్చారట. పురుషుల స్వయం ఉపాధికి వశిష్ట గ్రూప్ రుణ పథకం ద్వారా 13,569 మంది సభ్యులున్న 4,523 గ్రూపులకి 26.85 కోట్ల రుణాలుగా ఇచ్చారట. తొలి ఏడాది 45,000 రూపాయలు చెప్పిన ఆ తర్వాత ఏటా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ ప్రస్తుతం 5వ విడతగా 2.5 లక్షల రూపాయలు చెప్పిన రుణాలు అందిస్తున్నారట. సొసైటీ టర్నోవర్ 190 కోట్లకు చేరిందట. వచ్చే 5 ఏళ్లలో 500 కోట్లకు చేరుకుంటుందట. పురోహితులు ఆర్థికంగా నిలదొక్కునేలా పురోహిత మిత్ర పథకం కింద 4 పురోహితులు ఉండే ఒక్కో గ్రూప్కి 1.6 లక్షలు చొప్పున 5 ఏళ్లలో 5,300 మందికి 25.88 కోట్ల రుణాలు ఇచ్చారట. మొదటి విడతలో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వాళ్ళకి రెండో విడతలో 3.2 లక్షల అప్పు చొప్పున అందిస్తున్నారట. అర్చక మిత్ర పథకం కింద 157 మంది అర్చకులకు 5.12 కోట్లను వ్యక్తిగత రుణాలుగా, సత్యదేవ సేవా మిత్ర పథకం కింద 181 మంది అన్నవరం వ్రత పురోహితులకి 5.48 కోట్ల రుణంగా అందించినట్టు చెప్పుకొచ్చారు. శ్రీవారి సేవామిత్ర పథకం ద్వారా టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేసే పోర్టు వర్కర్లకు, ఉద్యోగులకి 6.27 కోట్ల రుణాలు ఇచ్చారట. బ్రాహ్మణుల్లో 902 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 లక్షలు చొప్పున 17.67 కోట్లను బ్రాహ్మణ బిజినెస్ లోన్ పేరుతో అందించారట. దాన్ని సకాలంలో చెల్లించిన వాళ్ళకి రెండో విడతగా 5 లక్షలు పెంచారట. ఆచార్య మిత్ర పథకం కింద 580 ప్రైవేట్ టీచర్లకు 2.22 కోట్లు, సమాచార మిత్ర పథకం కింద 98 మంది జర్నలిస్టులకు 36.5 లక్షలు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారట. ఆస్తి తనఖా మీద 300 మందికి 36.81 కోట్లు, ఉద్యోగులకు ఎంప్లాయీస్ పర్సనల్ లోన్ కింద 7.22 కోట్లు అందజేశారట. ఉన్నత విద్యను అభ్యసించే వారికి విద్యాభారతి పథకం కింద 1.54 కోట్లు, జగనన్న ఇల్లు మంజూరైన వారికి 3 లక్షలు చొప్పున రుణాలు ఇచ్చారట. ఇది మరి అంటే వైసీపీ అనుకూల బ్రాహ్మణులకి ఇచ్చారా, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారా అనేదే తేలాలి.